మనకు కూడా యేసు ప్రభు వారు. మనం ఒక్కోసారి మనం కూడా దేవుడు అనుకున్న రూపంలో ఉన్నాం, రకరకాలుగా మారిపోతుంటాం. హల్లెలూయా. మనం కూడా దేవుడు అనుకున్నట్టు కాకుండా మనం అనుకున్నట్టు చేసుకుంటూ అనుకుంటాం. కానీ మనం బాగుపడాలంటే ఎక్కడికి రావాలి? కమ్మరి యేసు ప్రభు మంచి కమ్మరవాడు కాబట్టి మనకి అందుకనే చర్చికి రమ్మంటే. ఎందుకంటే చర్చికి వస్తే మనం మన రూపం మనలో మనం ఫస్ట్ తీసేస్తాడు యేసు ప్రభు. పొరుగులో బంగారం ఎలాగైతే చెత్తపోతుందో యేసయ్య సన్నిధికి వస్తే ఒక విశ్వాసికి ఏ మనిషికైనా ఒక చక్కని రూపం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నయమాను వచ్చాడు ఏంటండి, ఎంతండి? 1,20,000 బంగారం పట్టుకొచ్చాడు, 20 మనుగులు ఎండెట్టుకొచ్చాడు, 2 దుస్తులు పట్టుకొచ్చాడు, విలువైన దుస్తులు పట్టుకొచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా అయ్యా మీకు ఇస్తానని ఇప్పుడు ఆ రాజుగారి చేత లెటర్ అట్టుకొచ్చాడు. ఆ రాజుగారికి ఇస్తే ఏంటంటే ఆ రాజుగారు ఏం చేశాడు? వెండి ఉంది, బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, రికమెండేషన్ ఉంది. రాజుగారు లెటర్ ఇచ్చారండి ఆ సిరియా దేశస్తుడు, ఆ సిరియా రాజుగారు ఇచ్చారండి ఇశ్రాయేలు రాజుకి. హల్లెలూయా. అది చూసి ఆ రాజుగారు ఏం చేస్తారంటే అది చూసి ఆ రాజు మొత్తం బట్టలు దింపేసుకున్నాడంట. అయ్యో కయ్యాన్ని కాలు దూకుతున్నాడు సిరియా రాజు, నేనేమన్నా దేవుడినా? ఒక మనిషిని తొత్తపరచడానికి, ఒక మనిషిని బ్రతికించడానికి, చంపడానికి నేనేమన్నా దేవుడినా అని బట్టలు దింపేసుకున్నాడంట. హల్లెలూయా. మనం కూడా అంతే కదండి, మన ప్రవర్తన కూడా అంతే. చాలాసార్లు విశ్వాసం ఉండదు మనకు కూడా, చాలా ఎక్కువగా కలవర పడిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, అప్పుడు ఎలీషా అంటండి, ఎలీషా ఏం చేశాడండి? ఎందుకు రాజుగారు బట్టలు చింపేసుకోవడం, నేను ఉన్నాను కదా, దేవుడు ప్రవక్త ఉన్నాను కదా, దేవుడు మన మధ్యలో ఉన్నాడండి, దేవుడు మనకుండగా మనం కలవర పడవలసిన పని లేదు, బట్టలు చింపుకోవాల్సిన పని లేదు. హల్లెలూయా. ఇప్పుడు త్వరగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను వచ్చాడు, సైన్యాధిపతి వచ్చాడు, రథాలతో వచ్చాడు. కింద ఏమనుకున్నాడంట, ఇలా వెళ్ళండి పెద్ద అధికారి, రాజుగారి రికమెండేషన్ కదండి, చేయి పెట్టేసేసి ఇలాగ కానేసి అంటే నా కుష్ఠరోగం పోతాం కూడా అంటే అతను నయమాను. ఆయనేమో ఒక కుర్రోడు పనిచేసే కుర్రోడు, అందరూ పనిచేసే కుర్రోడు పంపించాడంట. ఎలీషా ప్రవక్త పంపించి ఏమన్నాడంటే, ఎలీషా ప్రవక్త కుర్రోడు పంపించి నువ్వు యోర్దాను నది ఉంది అందులో 7 సార్లు మూలమన్నాడంట. హల్లెలూయా. అలా వెంటనే బీపీ సైన్యం లేచిపోయింది, కోపం వస్తుంది. హల్లెలూయా. కోపం వచ్చేసి ఏంటి నా అంత తోడు వస్తే సైన్యాధిపతి నేను కానుక తేలేదా, రాజుగారి రికమెండేషన్ లేదా, రాజుగారే నేనంటే ఎంతో ప్రేమ, మా రాజుగారే నేనంటే లేచి నిలబడతాడు, ఇతనేమో ఇలా అన్నాడని చెప్పి కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. మా ఊళ్ళో లేవా 2-3 నదులు మా ఊళ్ళో ఇంకా గొప్పవి ఉన్నాయి, అందులో నేను ఎందుకు మూలగాలన్నాడంట. అప్పుడు కొంత సమయం అయిన తర్వాత ఆమె దగ్గర పనిచేసి ఒక సైనికుడు వచ్చి, అయ్యా ఇంతకంటే పెద్ద చేయమంటే నువ్వు 1,20,000 బంగారం, 1,20,000 బంగారం అడిగెళ్ళావు, లేకపోతే ఇంకొక అన్నిటికి వెళ్ళమంటే అటుకెళ్ళవా? నీకున్న రోగం అలాంటిది, నీకున్న పరిస్థితి అలాంటిది, నువ్వే లోపడాలి. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోమంటే మేము ఎందుకు నమ్ముకోవాలంటారు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా నమ్ముకోవాలి, నీ పాపాలు కడగబడాలంటే ఖచ్చితంగా నమ్ముకోవాలి. నీ ఎందుకు నమ్ముకోవాలంటే అది ఏం చేస్తావు? ఎందుకంటే మనలో ఉన్న బలహీనత అలాంటిది. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపులు, మన హృదయం ఘోరమైన వ్యాధి కలది, అప్పటికే శనికంలో మారిపోతాం. మనం సంచిలోని మనసు మంది, కానీ చెప్పి మంచిగా ఉంటాం, కానీ చెప్పి చెడ్డగా మారిపోతాం. దేవుడు కృప లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేం, దేవుడు కృప లేకపోతే స్వతంత్ర పొందలేం. దేవుడు చెయ్యి పెట్టి ఏలు పెట్టి చూపిస్తే ఎవరి దగ్గర లోపాలు ఉండవండి. అందుకని చెప్పి మనం ఆయన దగ్గర కృప పొందుకోవాలి. కృప పొందుకుంటే స్వస్థత వస్తుంది, కృప పొందుకుంటే రక్షణ వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఈ సైన్యాధిపతికి ఆ కుర్రోడు చెప్పాడు, అయ్యా ఇంకా పెద్దది అడిగితే మీరు ఇవ్వలేదా, ఏమన్నాడే నదిలో కదా పొలమన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఇదేదో బాగుందిరా అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఉండాలి, సమాధాన పరిచేవారు ధన్యులు అంటారు దేవుడు రాజు, అలాంటి వాళ్ళు. హల్లెలూయా. అలాగే అన్నారు కానీ గొడవ పెంచేవాళ్ళు ఉండకూడదు కదండి. మన ఊళ్ళో ఏమిటంటే అనకూడదు కదా మనం కూడా. హల్లెలూయా. మొత్తానికి అతను వచ్చి ఏం చేసాడంటే ఆ నదిలో 7 సార్లు ఉలిగితే పసిపిల్ల దేహంలాగా అయిపోయిందండి. హల్లెలూయా. ఎంత పాపైనా సరే యేసు ప్రభువు రక్తం తగిలితే శుద్ధి అయిపోతారు. హల్లెలూయా.